మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథిగా మన యూనిమాన్ల నరేంద్ర కుమార్ గారు, తన వెంట వచ్చిన పార్టీ కార్యకర్తలకి, ప్రతి సంఘాల నుంచి వచ్చిన మన స్నేహితులకి, మన టీచర్స్కి, స్టాఫ్కి, ఇంకా ఎంతమంది మన ఈ ప్రోగ్రాంలో కార్యక్రమంలో ఇచ్చేశారు వాళ్ళందరికీ, మరియు మన పోలీస్ సిబ్బంది వారికి అందరికీ నేను స్వాతంత్ర శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మీరందరూ ఇక్కడికి దయచేసి ఇచ్చేశారు. మా చిన్న పిలుపుతో మీరు మమ్మల్ని ఇంతగా గౌరవించి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం మనకు చాలా గొప్పతనం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంత ర్యాలీ చేయడం ఎందుకు అవసరం అనుకుంటున్నామంటే, మన జమియతుల్ ఉలమా ఢిల్లీ నుంచి ఒక పిలుపు. ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాము, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని మధ్య గొడవలు, మళ్ళీ మనస్తత్వాలు వేరుగా చేస్తూ వాళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి చాలామంది కృషి చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్తూ, అసలు భారతదేశం స్వాతంత్రం అంటే ఒకరి వల్ల అయ్యేది కాదు. ఇది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసి తన రక్తాన్ని దానం చేసి, తన భార్యల్ని, పిల్లల్ని త్యాగం చేసిన తర్వాతే ఈ దేశం మనకి స్వాతంత్రం వచ్చింది అన్న ఒక సందేశాన్ని ఇవ్వడానికే ఈరోజు ప్రతి సంవత్సరం ర్యాలీ మేము చేస్తాము. దీంట్లో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని మత భావాలు లేకుండా, కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా అందరికి మేము ఆహ్వానం చేస్తాము. అందుకని ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. అందరికీ శుభాకాంక్షలు. ఈ ర్యాలీని ఘనవంతంగా ఇన్షాల్లా చేయాలి. తర్వాత మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇన్షాల్లా ర్యాలీ కూడా ఉంది. అందరూ కూడా మీ అందరి దాంట్లో పాల్గొనండి. అవకాశం ఇచ్చిన పెద్దందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అల్లా దువా వల్ల దువా చేయడమే అందరికీ తెలుసు. ఎవరు దువాకి పిలిచినారు అంటాడు. అటువంటి మా ముఫ్తీ అబ్దుల్లా బేగ్ గారు ఆయన తెలుగు మాట్లాడుతుంటే చాలా చక్కగా తెనెలున్నట్టుగా ఉంది. ధన్యవాదాలు సార్. ఆ తర్వాత మన ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వ్యక్తి యూనిమాన్ నరేంద్ర కుమార్ గారు. యాక్చువల్గా మా ప్రోగ్రాం లేదు, వారి దృష్టికి వెళ్ళలేదు. మేము అయినా కానీ వెళ్ళి చెప్పాం, సార్ ఇలా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం, మీరు వస్తేనే సార్ మాకు ఆనందం, లేకపోతే బాధపడమని మన ముఖ్య గారు వెళ్ళి కలవడం జరిగింది. ఈ రోజు యాక్చువల్గా అయితే వాటిని తొందరగా పంపించాలి మేము. సరే, దీని తర్వాత కూడా ర్యాలీ అనంతరం మళ్ళా ఎగ్జిబిషన్ ఉంది. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు ఈనాటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.